కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. నేటి జుమ్మా ప్రసంగం, ముస్లిములారా పరిపూర్ణంగా తౌహీదులోకి ప్రవేశించండి. సోదరులారా, అసలు తౌహీద్ అంటే ఏమిటి? తౌహీద్ అంటే ఏకదైవారాధన, ఒక్క అల్లాహ్ను మాత్రమే విశ్వసించడము, నమ్మడము, ఆరాధించడం. అల్లాహ్తో పాటు వేరే ఒకరిని సాటి కల్పించకుండా ఉండటం. అంటే మీరు విశ్వసిస్తే ఒక్క అల్లాహ్నే విశ్వసించాలి, మీరు ఆరాధిస్తే ఒక్క అల్లాహ్నే ఆరాధించాలి. మీరు చేసే ఏ కార్యాలైనా, ఏ సాంప్రదాయాలైనా, ఏ పద్ధతులైనా, ఏ ఆచారాలైనా అవి అల్లాహ్ చెప్పిన ధర్మ పద్ధతిలోనే ఉండాలి, ప్రవక్త నేర్పిన విధానంలోనే ఉండాలి. అంటే మీ విశ్వాసం, మీ ఆరాధన, మీ ఆచార విధానాలు, మీ సాంప్రదాయ పద్ధతులు, ఇవన్నీ కూడా, వీటన్నింటిలో కూడా తౌహీద్ అనేది ఉట్టిపడాలి. మీరు ఆరాధించేటటువంటి ఆరాధనల్లో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి చోటు ఉండకూడదు. ఇదే తౌహీద్ అంటే. మీరు నమ్మేటటువంటి ఏ విశ్వాసమైనా సరే అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తావు ఉండకూడదు. ఇది తౌహీద్ అంటే. మీరు నమ్మాలి. ఏమని నమ్మాలి? ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల జీవకోటి ప్రాణులన్నింటికీ యజమాని అల్లాహ్ ఒక్కడేనని నమ్మాలి. వీటన్నింటికి కర్త, సృష్టికర్త ఒక్కడేనని నమ్మాలి. ఇదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మానవులైనా, జంతువులైనా, పక్షులైనా, చీమలైనా, చేపలైనా, ప్రాణం ఉన్నదైనా, ప్రాణము లేనిదైనా సరే వీటన్నింటినీ పుట్టించిన వాడు అల్లాహ్ ఒక్కడే, ఇంకొకరికి ప్రమేయం ఇందులో లేనే లేదు అన్నటువంటి విషయాన్ని మీరు నమ్మాలి. దీన్నే తౌహీద్ అంటారు. అలాగే ఈ సమస్త లోకాలను పుట్టించినటువంటి అల్లాహ్కు మాత్రమే సమస్త ఆరాధనలు చెందాలి. అంటే మీరు నమాజ్ చేసినా, రుకు చేసినా, సజ్దా చేసినా, దువా చేసినా, కుర్బానీ ఇచ్చినా, మొక్కుబడి చేసుకున్నా, ఏ ఆరాధన చేసినా కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్కు ఒక్కడికే చెందాలి తప్ప ఇంకా రెండో వారికి ఆరాధన చేయకూడదు. ఇదే తౌహీద్ అంటే. అలాగే అల్లాహ్తో పాటు సరి సమానుడు ఇంకెవ్వడు లేడు. అల్లాహ్ పుట్టని వాడు, అల్లాహ్ మరణించిన వాడు, అల్లాహ్ భార్య బిడ్డలు, కామకోరికలు, నిద్రాహారాలు, ఎలాంటి బలహీనతలు లేనటువంటి వాడు, ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు అన్నటువంటి నమ్మకం మనలో ఉండాలి. అల్లాహ్ లాంటి వాడు ఇంకొకడు ఎవడూ లేడు. అల్లాహ్ లాంటి సృష్టికర్త మరొకడు ఎవడూ లేడు. కావున సృష్టికర్త అయినటువంటి దైవాన్ని, అల్లాహ్ను మనము ఏకైక ఆరాధ్యుడుగా గుర్తించాలి. దాన్నే తౌహీద్ అంటారు. అలాగే మీరు పండగ చేసుకున్నా అది అల్లాహ్ మరియు ప్రవక్త బోధించిన విధానంలోనే ఉండాలి. మీ ఇంట్లో మీ బిడ్డకు పెళ్లి చేసినా అది ప్రవక్త నేర్పించిన తరీకాలోనే ఉండాలి. మీ ఇంట్లో ఎవరైనా మరణించినా, కరణ సంస్కారాలు జరిపినా అది ప్రవక్త నేర్పించిన తరీకాలోనే ఉండాలి. ఏం చేసినా ప్రవక్త తరీకాలోనే ఉండాలి. ఇది ఒక ముస్లిం యొక్క జీవన విధానం. లేదండి, మా తాత ముత్తాతలు చెప్పినట్టు, మా ఊరి వాళ్ళంతా చేసినట్టు, మా ఇష్టానుసారం మేము చేసుకుంటామనంటే ఇంకా ప్రవక్త ఎందుకు వచ్చింది? ప్రవక్త వచ్చిందే మీకు ధర్మం నేర్పటానికి. ప్రవక్త అవతరించిందే మీకు ధర్మం ఏంటో, అధర్మం ఏంటో, సత్యమేంటో, అసత్యమేంటో, హలాల్ ఏంటో, హరాం అంటే ఏంటో నేర్పటానికే ప్రవక్త వచ్చాడు.
మరి అలాంటి ప్రవక్త మాట మీరు వినకపోతే ఎలా? అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వలా తుబ్తిలు అమాలకుం. ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్త చెప్పినట్టు వినండి. వలా తుబ్తిలు అమాలకుం, మరియు మీ కర్మలను పాడు చేసుకోగాకండి అని అల్లాహ్ చెప్పాడు. అంటే మీరు ప్రవక్త చెప్పినట్టు వినకపోతే మీరు చేసే కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి, మీరు చేసుకున్న ఆరాధనలన్నీ మంచి పనులన్నీ కూడా నాశనం అయిపోతాయి ఆ ప్రవక్త చెప్పినట్టు వినకపోతే. కావున సోదరులారా, మనము తౌహీద్ పైన స్థిరంగా ఉండాలి. అల్లాహ్ ధర్మంలో చెప్పినట్టు, అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో బోధించినట్టు, ప్రవక్త మనకు నేర్పించినట్టు తౌహీద్ మీద గట్టిగా ఉండాలి, ఏకదైవారాధన మీద స్థిరంగా ఉండాలి. మరి ఏకదైవారాధన ఈరోజు గాడి తప్పుతుంది. ముస్లిముల యొక్క విశ్వాసం రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంది. ముస్లిముల యొక్క ఆరాధన, ముస్లిముల యొక్క నమ్మకం ఈరోజు రాంగ్ రూట్లో వెళ్ళిపోతా ఉంది. మరి దాని గురించి కూడా మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి, అవగాహన పొందాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది, కొంతమంది ముస్లింలు అనుకుంటున్నారు, ఔలియాలండి, ఔలియాలు, వాళ్ళని తక్కువ చేసి మీరు ఎలా మాట్లాడతారు అన్నటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. ఔలియాలను తక్కువ చేసి ఎవరూ మాట్లాడరు. ఔలియాలను ప్రేమించాలి, వారిని అభిమానించాలి, వాళ్ళని అనుసరించాలి, అంతే తప్ప వారిని ఆరాధ్య దైవమైన అల్లాహ్ స్థాయికి తీసుకెళ్లి పెట్టకూడదు. మరి దీని గురించి మరికొన్ని హదీసులు మన ముందర ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. సహీ ముస్లిం 2243వ హదీసులో అబుల్ హయ్యాజ్, ఈయన ఒక వ్యక్తి, అలీ రదియల్లాహు అన్హు వారు అబుల్ హయ్యాజ్తో అంటున్నారు, అబుల్ హయ్యాజ్, ప్రవక్త నన్ను ఏ పని మీద అయితే పంపారో ఆ పని మీద నేను నిన్ను పంపుతున్నాను. ఆ పని ఏమిటంటే, ప్రవక్త గారు నన్ను పంపేటప్పుడు నాకు ఆదేశించారు, కనబడినటువంటి ప్రతి చిత్రపటాన్ని చెరిపివేయి, ఎత్తుగా కట్టబడినటువంటి ప్రతి సమాధిని కూడా నేలమట్టం చేసేయి అని చెప్పారు. ఈ మాట ఎవరు చెప్పారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలీ రదియల్లాహు అన్హు వారిని పంపిస్తూ చెప్పారు, ఎత్తుగా కట్టబడినటువంటి సమాధిని కూల్చి నేలమట్టం చేసేయని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పారు? ఈరోజు దర్గాలలో ఎత్తుగా నిర్మించి వాటిపైన పచ్చ చేదరు, ఎర్ర చేదరు కప్పుతున్నారు. ఒకవేళ ఆ ప్రవక్త గనక ఈరోజు బ్రతికే ఉంటే, ఇలాంటి సమాధులు ఆయన కంటికి కనపడితే గనక ఖచ్చితంగా ఆయన ఒక సమిటితోనూ గొడ్డలు తీసుకుని వాటిని కూల్చి పడేస్తారు. ఈరోజు ముస్లిములలో చాలా మంది దారి తప్పిన వారు ఎత్తుగా సమాధులు నిర్మించి వాటికి దర్గాలని పేరు పెట్టి పచ్చ చేదరు, ఎర్ర చేదరు కప్పుతున్నారు. మరి ప్రవక్త గారు వీటిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఈ రోజే గనక ప్రవక్త కానీ, సహాబీలు కానీ, ఔలియాలు కానీ బ్రతికే ఉంటే గనక దర్గాల్లో ఉన్న ఒక్క సమాధిని కూడా వాళ్ళు ఉండిచ్చేవారు కాదు, నేలమట్టం చేసేవారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలీ రదియల్లాహు అన్హు వారికి చెప్పారు, ఎత్తుగా కట్టబడిన ప్రతి సమాధిని నేలమట్టం చేసేయని చెప్పారు. ఎందుకు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే సహాబీలో ఎంతో మంది చనిపోయారు. ఆ సహాబీలు ఔలియాలు కారా? ఔలియాలే. అల్లాహ్ వారితో ఇష్టపడిపోయాడు, రదియల్లాహు అన్హుం వరదు అను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ పట్ల ప్రసన్నుడైపోయాడు సహాబాలతో. అలాంటి సహాబీలు చనిపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూడ్చిపెట్టారు. వారికి సమాధి ఎలా ఉందండి? కేవలం మట్టిలోనే ఉంది. ఓ జానడెత్తు మట్టి మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. ఏ సహాబీ సమాధి కూడా సిమెంట్తో గచ్చులాగా కట్టడము, ఎత్తుగా కట్టడము, వాటి మీద చాదర్లు కప్పడము ప్రవక్త గారు ఎప్పుడు చేయలేదు. ఒకవేళ ఈరోజు దర్గాల్లో పూజింపబడుతున్నటువంటి ఔలియాలను ఎవరైతే దర్గాలుగా చేసుకున్నారో వారు చేస్తున్నది హలాలే అయితే గనక ప్రవక్త గారు చేసి ఉండాలి కదా, చేయలేదు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గట్టిగా వారించారు. ఏమని? ఎత్తుగా కనబడిన సమాధిని నేలమట్టం చేయమని చెప్పారు. కావున సమాధులను ఎత్తుగా నిర్మించడం అనేది ఇస్లాంలో హరాము, ఇస్లాంలో నిషేధించబడింది. అది ఔలియా సమాధి అయినా, అది ప్రవక్త సమాధి అయినా, అది సహాబీ సమాధి అయినా, అది పుణ్యపురుషుడు సమాధి అయినా, ఎవరి సమాధి అయినా సరే ఎత్తుగా నిర్మించేటటువంటి అనుమతి ఇస్లాంలో లేదు. ఇక రెండో విషయం,
సహీ ముస్లిం 2245వ హదీసు, జాబిర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు వేటిని? సమాధిని దృఢంగా కట్టడాన్ని, సమాధి మీద సున్నం కొట్టడాన్ని, సమాధిపై కూర్చోవటాన్ని, సమాధి పైన గోపురాలు కట్టడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గట్టిగా వారించారు. చాలా మంది సమాధులు కట్టి వాటి మీద సత్రాలు కడుతూ ఉంటారన్నమాట, అది కూడా నిషేధమే. వాటి మీద గోపురాలు కడుతూ ఉంటారు, అది కూడా నిషేధమే. వాటికి సున్నాలు కొడుతూ ఉంటారు, అది కూడా నిషేధమే. మరణించిన వారి కోసం మనము చేయవలసినటువంటి పని సున్నం కొట్టడం, గోపురం కట్టడము, గోరీలు కట్టడం కాదు. అల్లా వారిని మన్నించాలని చేతులెత్తి దువా చేయాలి, ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇంకా ఆ మరణించినటువంటి వారి కోసం మనము సత్కార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ఇది మనం చేయాల్సినటువంటి పని. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయినటువంటి వారి పేరు మీదుగా ఏదైనా సదకాలు చేయమని ప్రోత్సహించారు, అలాగే వారి కోసం దువా చేయమని ప్రోత్సహించారే తప్ప వాటికి సున్నాలు కొట్టండి, గోరీలు కట్టండి, గోపురాలు కట్టండి అని ప్రవక్త గారు ఎప్పుడు కూడా మనకు నేర్పలేదు. కావున మనము ఇందాక తెలిపాను మీకు ఒక ఆయతు, యా అయ్యుహల్లదీనా ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్, మీరు అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్త మాట వినండి. కావున ప్రవక్త మనకు సమాధుల విషయంలో ఏం నేర్పారో అదే మనం నేర్చుకోవాలే తప్ప మన ఊరి వాళ్ళను చూసో లేకపోతే తాత ముత్తాతలను చూసో మనము చేసినట్లయితే గనక అది సరైనటువంటి విధానము కాదు సోదరులారా. అలాగే సహీ ముస్లిం 968వ హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు అన్హు వారికి తెలియజేశారు, గోరీలను ఎత్తుగా ఉంచకుండా నేలమట్టం చెయ్యండి అని చెప్పారు. ఏ గోరీ కూడా ఎత్తుగా ఉండటాన్ని ప్రవక్త గారు ఇష్టపడలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గోరి ఎత్తుగా ఉండటాన్ని ఇష్టపడలేదు, ఆయన దాన్ని నేలమట్టం చేయమని చెప్పారు. కావున చనిపోయినటువంటి వారి సమాధి ఎలా ఉండాలి? మట్టిలోనే ఉండాలి, మట్టిలోనే అది ఉండాలి తప్ప ఎత్తుగా కట్టబడేందుకు మనకు అనుమతి లేదు. అలాగే సోదరులారా, సహీ ముస్లిం 2242వ హదీసు, సమ్మా బిన్ షాఫీ ఇలా వివరించారు, మా స్నేహితుడు వఫత్తును కనుగొన్నప్పుడు మేము రోమ్లోని జిజియాలో ఫుజాలా బిన్ ఉబైద్ అన్సారీ రదియల్లాహు అన్హు వారితో కలిసి ఉన్నాము. ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు అన్హు వారు తన సమాధి గురించి ఇలా ఆజ్ఞాపించారు, అది సమానంగా చేయబడింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి మేము విన్నాము, అదేమంటే సమాధులు కొన్ని ఎత్తుగా ఉన్నాయి, ఎత్తుగా ఉన్నటువంటి సమాధులను మిగతా తగ్గుగా ఉన్న సమాధులతో సమానంగా చేయమని మాకు ఆదేశించారు. అదేమంటే సోదరులారా, ఒక కబరస్థాన్లో సమాధులు కొన్ని చాలా ఎత్తుగా ఉన్నాయి, కొన్ని మట్టిలోనే ఉన్నాయి. ప్రవక్త గారు ఏమన్నారంటే ఎత్తుగా ఉన్న సమాధులు అన్నింటిని కూడా తగ్గులో ఉన్నటువంటి సమాధుల మాదిరిగా సమానం చేయమని చెప్పారు. కావున మీరు ఎక్కడైనా చూసినట్లయితే ఏ ముస్లిం కబరస్థాన్లో కూడా సమాధులు ఎత్తుగా మీకు కనపడవు, మట్టిలోనే ఉంటాయి, ఓ జానడు ఎత్తు మట్టి ఉంటుంది, అంతే తప్ప ఇంక ఎలాంటి ఎత్తుగా నిర్మించబడవు. మరి ఔలియాల సమాధులు ఎత్తుగా కట్టేందుకు అనుమతి ఉందా అనంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి ఎత్తుగా ఉండాలి, ఎందుకంటే ఆయనకు మించిన పెద్ద ఔలియా ఇంకెవరు లేరు. మరి అంత పెద్ద ప్రవక్త సమాధి ఎత్తుగా కట్టేందుకు అనుమతి లేనప్పుడు ఆయన కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమాధులను ఎత్తుగా నిర్మించే అనుమతి ఇస్లాంలో ఉందా అంటే లేదు సోదరులారా. అలాగే కైస్ బిన్ సాద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ఆయన ఒకసారి హీరా నగరానికి వెళ్ళారు. హీరా నగరానికి వెళితే అక్కడ ప్రజలు తమ రాజులకు తమ నాయకులకు సజ్దాలు చేస్తున్నారు. ఈ విషయము ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి చెప్పారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను హీరా నగరానికి వెళ్ళాను, అక్కడ ప్రజలు తమ రాజులకు తమ నాయకులకు చక్రవర్తులకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు, సజ్దాలు చేస్తున్నారు. అయితే నేను అనుకున్నాను సజ్దాలు చేయటానికి ఈ నాయకులు ఈ రాజుల కంటే ఎక్కువ మా ప్రవక్త అర్హుడు అనుకున్నాను, మరి మీరు అనుమతిస్తే మీకు మేము సజ్దా చేస్తాం ప్రవక్త అని అన్నారు ఆయన. ఆ మాట చెప్పగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కైస్ బిన్ సాద్, ఒకవేళ నేనే గనక మరణిస్తే నా సమాధి వద్ద నువ్వు సజ్దా చేస్తావా అని అడిగారు. లేదు ప్రవక్త అన్నారు, చెయ్యొద్దు.
ఒకవేళ నువ్వు గనక సజ్దా చేసినావంటే నువ్వు నిశ్చయంగా పాపానికి ఒడిగట్టిన వాడవైతావు. కావున నా సమాధి వద్ద నువ్వు సజ్దా చెయ్యొద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడే హెచ్చరించి వెళ్ళారు సోదరులారా. అలాగే నేను బ్రతికి ఉన్నా, నేను చనిపోయి ఉన్నా, నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నాకు సజ్దా చెయ్యొద్దు అని చెప్పారు. అబూదావుద్ 2140వ హదీసులో ఈ యొక్క మాట ఉంది సోదరులారా. కావున చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన సమాధికే సజ్దా చేసి అనుమతి ఇవ్వనప్పుడు ఆయన కంటే తక్కువ స్థాయి అయినటువంటి ఔలియాల యొక్క సమాధుల వద్ద సజ్దా చేయడము, దువా చేయడము, ప్రదక్షిణలు చేయడము ఎలా అనుమతి మనకు ఉంటుంది సోదరులారా? ఉండదు. కావున మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, సమాధులు ప్రవక్తలవైనా, ఔలియాలవైనా, సత్పురుషులవైనా, పుణ్యపురుషులవైనా, ఎంత గొప్ప ఇమాముదైనా సరే ఆ సమాధుల వద్ద సజ్దా చేయటానికి, దువా చేయటానికి, ప్రదక్షిణలు చేయటానికి మనకు అనుమతి లేదు. ఒకవేళ అనుమతి ఉంటే అది ప్రవక్త సమాధి వద్దే చేసే అనుమతి ఉండేది. కానీ ప్రవక్త గారు బ్రతికి ఉన్నప్పుడే నా సమాధి వద్ద సజ్దా చెయ్యొద్దు అని ప్రవక్త గారు గట్టిగా వారించి వెళ్ళారు. అలాగే జుందుబ్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచిస్తుండగా నేను విన్నాను, మీకంటే ముందు తరాల వారు తమ ప్రవక్తలను, మహాపురుషుల యొక్క సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. గుర్తుంచుకోండి, మీరు మాత్రం మీ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా, సజ్దాలుగా, స్థలాలుగా మీరు చెయ్యొద్దు. నేను మిమ్మల్ని దీని నుండి వారిస్తున్నాను అని చెప్పారు ప్రవక్త గారు. ఏం చెప్పారు? సహీ ముస్లిం 1188వ హదీసులో ప్రవక్త గారు అంటున్నారు, మీ ముందు తరాల ప్రజలు ప్రవక్తల సమాధులను, పుణ్యపురుషుల సమాధులను సజ్దాల స్థలాలుగా చేసుకున్నారు. నేను మిమ్మల్ని గట్టిగా వారిస్తున్నాను, మీరు మాత్రం ఆ పని చెయ్యగాకండి అని ప్రవక్త గారు గట్టిగా వారించి వెళ్ళారు. కానీ ఈరోజు ముస్లిములు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేన్నైతే చెయ్యొద్దు 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 అని పదే పదే చెప్పారో దానికే ఈరోజు ముస్లిములు పాల్పడుతున్నారు. సమాధుల వద్ద సజ్దా చేయొద్దు అని అంటే నిద్రలేసినట్టు సమాధుల వద్దే సజ్దాలు చేస్తూ కూర్చున్నారు. సమాధుల వద్ద దువాలు చేయొద్దు అని అంటే నిద్రలేసినట్టు సమాధుల వద్దే దువాలు చేస్తూ కూర్చున్నారు. ప్రవక్త దేన్నైతే వారించారో దాని జోలికే పదే పదే వెళుతున్నారు నేడు ముస్లిములు, జ్ఞానం లేనటువంటి వారు. అలాగే సోదరులారా, వారిలోని పుణ్యపురుషుడు ఎవడైనా చనిపోతే అతని సమాధిపై ఆరాధనాలయాన్ని నిర్మిస్తారు, ఇంకా దానిపైన అతని స్వరూపాన్ని చెక్కుతారు. అలాంటి వారి అల్లాహ్ దృష్టిలో అత్యంత నీచమైన కోవకు చెందిన వ్యక్తులు. సహీ అల్ బుఖారీ 427వ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, పూర్వీకుల్లోని మనుషులు ఎలా ఉండేవారంటే, వారిలోని ఎవరైనా ఒక పుణ్యపురుషుడు, ఒక గొప్ప వ్యక్తి చనిపోతే వారికి ఎత్తుగా గోరీ కట్టి ఆ గోరీ మీద వారి యొక్క రూపాన్ని చెక్కి అక్కడ సజ్దాలు చేసేవారు, దాన్ని ఆరాధనాలయంగా చేసుకునేవారు. అయితే నేను దీని నుండి మిమ్మల్ని వారిస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున సోదరులారా, మన పూర్వీకులు ఏదైతే చేశారో దాన్ని ప్రవక్త గారు తప్పు పట్టారు, ఆ విధానం సరైంది కాదని చెప్పారు. కావున మనము ఇంకా తాత ముత్తాతలు చేసిన సాంప్రదాయాల్ని పట్టుకోకూడదు. ప్రవక్త దేన్నైతే మనకు నేర్పాడో ఆ మార్గంలోనే, ఆ అడుగు జాడల్లోనే మనము నడవాలి. అలాగే సోదరులారా, మీకన్నా ముందు తరాల వారు ప్రవక్తల, పుణ్యపురుషుల సమాధులను ఆరాధనాలయాలుగా మార్చుకున్నారు, సమాధులను ప్రార్థన స్థలాలుగా మార్చుకున్నారు. మీరు మాత్రం అలా చెయ్యకండి అని ప్రవక్త గారు అన్నారు. అలాగే మాలిక్ 376, ముస్నద్ అహ్మద్ 7054వ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో దువా చేశారు, అల్లా నా సమాధిని ప్రార్థనా స్థలంగా మార్చకు అని అల్లాహ్తో దువా చేశారు. నా సమాధిని ప్రజలు మొక్కేలాగా చెయ్యకు, నా సమాధి వద్ద ప్రజలు సజ్దాలు చేసేవారిలాగా చెయ్యొద్దు అని ప్రవక్త గారు భయపడ్డారు. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా సమాధి వద్ద పూజలు జరగకూడదు అని కోరుకున్నారు, అలాగే నా సమాధి వద్ద సజ్దాలు చేయకూడదు అని కోరుకున్నారు. మరి అలాంటిది ఆయన కన్నా తక్కువ స్థాయిలైనటువంటి ఔలియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మా సమాధుల వద్ద ఇవి చెయ్యండి అవి చెయ్యండి అని వాళ్ళు ఆదేశించి ఉంటారా? లేదు. వారి పేరు మీదుగా వీరు అధర్మ కార్యాలు జరుపుకుంటా ఉన్నారు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారని అబూ సయీద్ అల్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారం సహీహ్ బుఖారీ 1197 హదీసు, 3 మస్జిదులకు తప్ప ఇంకెక్కడికి పుణ్యాన్ని ఆశించి వెళ్ళకూడదు. ఈ 3 మస్జిదులు అంటే మస్జిద్ అల్ హరాం మక్కాలో ఉన్నది, మస్జిద్ నబవి మదీనాలో ఉన్నది, మస్జిద్ అల్ అక్సా పాలస్తీనాలో ఉన్నది. ఈ 3 మస్జిదులకు ముస్లింలు పుణ్యాన్ని ఆశించి వెళ్ళవచ్చు. ఈ 3 మస్జిదులకు తప్ప పుణ్యాన్ని ఆశించి ఇంకెక్కడికి కూడా జియారత్ చేయకూడదు. జియారత్ అని అంటే పర్యాటనం చెయ్యకూడదు. కావున చాలామంది మేము కస్పూర్కి వెళ్తాము, అక్కడికి వెళ్తే పుణ్యము, మేము అజ్మీర్కి వెళ్తాము, అక్కడికి వెళ్తే పుణ్యము, మేము మౌలా తట్టుకి వెళ్తాము, అక్కడికి వెళ్తే పుణ్యము అని అంటే ప్రవక్త గారు ఏమన్నారు? 3 మస్జిదులకు తప్ప ఇంకెక్కడికి మీరు జియారత్ చేయకూడదు పుణ్యాన్ని ఉద్దేశించి. కావున మీరు ఈ 3 మస్జిదులకు వెళ్ళే అనుమతి ఉంది. మిగతా మస్జిదులు కూడా వెళ్ళొచ్చు, అయితే పుణ్యాన్ని ఆశించి వెళ్ళడం మాత్రం తప్పు. అలాగే ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖనం, ఉమ్మే హబీబా, ఉమ్మే సల్మా వీళ్ళు అబిసీనియాకు వెళ్ళారు. అబిసీనియాకు వెళ్ళినప్పుడు అక్కడ చర్చిలో కొన్ని విగ్రహాలు చూశారు, కొన్ని చిత్రపటాలు చూశారు. చూసి మదీనాకు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మేము అబిసీనియాలో చర్చిలలో విగ్రహాలను చిత్రపటాలను చూశాము అని చెప్పగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వారిలోని ఎవరైనా పుణ్యపురుషులు గొప్ప వ్యక్తులు చనిపోతే గనక వారి యొక్క చిత్రాలు, వారి యొక్క విగ్రహాలు, రూపాలు తయారు చేసి అక్కడ పెట్టేవాళ్ళు. ఇంకా వారిలోని ఎవరైనా చనిపోతే ఆ సమాధి మీద వాళ్ళు మందిరం కట్టేవాళ్ళు. కానీ మీరు మాత్రం అలా చెయ్యకండి అని ముస్లిములకు ప్రవక్త గారు ఉపదేశించారు. అలాగే సోదరులారా, దర్గాలను ఎవరైతే నిర్మిస్తారో వారి మీద అల్లాహ్ యొక్క శాపము మరియు ప్రవక్త యొక్క శాపం ఉంది, లానతు ఉంది. సోదరులారా, సహీహ్ బుఖారీ 1330వ హదీసు, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణ సమయంలో ఆయన ఒక టబ్బులో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లను ముఖానికి తుడుచుకుంటూ, శరీరానికి తుడుచుకుంటూ ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాధికి గురయ్యారు. ఆ సమయంలో ఇంకా కొద్దిసేపటికి చనిపోతారనంగా ఆ సమయంలో యూదులను, క్రైస్తవులను అల్లాహ్ నాశనం చేయుగాక, ఎందుకంటే వాళ్ళు తమ ప్రవక్తల సమాధులను కట్టుకొని ఆ సమాధుల దగ్గర పూజలు చేయటం మొదలుపెట్టారు. ఏమన్నారు ప్రవక్త గారు? వారి మీద లానత్, అల్లాహ్ యొక్క లానత పడాలని చెప్పారు. ఎందుకు లానత పడాలి? ఎంత పెద్ద మాట ఇది! ఎందుకు లానత పడాలన్నారనంటే, వారు ప్రవక్తలు చనిపోతే వారికి గోరీలు కట్టి ఆ గోరీల దగ్గర పూజలు పునస్కారాలు మొదలు పెట్టేశారు. మరి ఈ రోజు ఎవరైతే దర్గాలు నిర్మించి వాటి దగ్గర పూజలు, పునస్కారాలు, సజ్దాలు, ప్రదక్షిణలు, ఇంకా దువ్వాలు, నైవేద్యాలు, ఫాతిహాలు, ఈ సామ్రాన్ కడ్డీలు, నెమలీకులు ఏవేవో తతంగాలు చేస్తున్నారో వారి మీద కూడా అల్లాహ్ యొక్క శాపం ఉంది, ప్రవక్త యొక్క శాపం ఉంది. కావున దర్గాలు ఇస్లాం కాదు, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అలాగే సోదరులారా, అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులను మరియు క్రైస్తవులను శపించారు. ఎందుకనంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు. వారి గురించి ప్రవక్త గారు అన్నారు, అల్లాహ్ యొక్క దెబ్బ వారి మీద పడుగాక, ఎందుకంటే ప్రవక్తలను ఆరాధించే అనుమతి ఇస్లాంలో లేదు, ఔలియాలను ఆరాధించే అనుమతి ఇస్లాంలో లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఔలియాలకు, ప్రవక్తలకు సమాధులు కట్టి ఆ సమాధుల దగ్గర వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తున్నారు. అలాంటి వారి మీద అల్లాహ్ శాపం ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, అలాగే చనిపోయేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాట ఎందుకు చెప్పారు? చనిపోయేటప్పుడు ఎందుకు చెప్పారు అనంటే, నేను చనిపోతే నా సమాధిని ఎక్కడ ఇలా దర్గాలుగా మారుస్తారని చెప్పేసి ప్రవక్త గారు భయపడ్డారు, అందుకే చెప్పారు. అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటున్నారు, అల్లాహ్ సాక్షిగా, ఒకవేళ ప్రవక్త చనిపోయేటప్పుడు మాకు గనక ఈ మాట చెప్పి ఉండకపోతే మేము ప్రవక్త సమాధిని ఓపెన్గా పెట్టేసే వాళ్ళము. అప్పుడేమయ్యేది?
ప్రజలు తండోపతండాలుగా వచ్చి ప్రవక్త సమాధును మొక్కేవాళ్ళు. అన్నంత పని జరిగిపోయేది. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాట చెప్పడంతో మేము సమాధిని క్లోజ్ చేసేసాం. ఎవరు కూడా సమాధి దగ్గరకు పోయేటువంటి ఛాన్స్ కూడా లేకుండా చేసేశారు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి ఫోటో కనపడినా కూడా ఆ ఫోటో తీసుకొని దాని పేపర్ పెట్టి దర్గాలు కట్టేసేవాళ్ళు. అందుకోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భయపడ్డారు. నా సమాధిని ఎక్కడ ప్రజలు దర్గాగా మారుస్తారో అని భయపడ్డారు ప్రవక్త గారు. అందుకోసమే యూదుల మీద, క్రైస్తవుల మీద అల్లా యొక్క శాపం ఉంది. ఎందుకంటే వాళ్ళు సమాధులను ఆరాధిస్తున్నారు. ముస్లిములారా, మీరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే ముందు పదే పదే ముస్లిములకు చెప్పి వెళ్ళిపోయారు. సోదరులారా, అలాగే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే ముందు ఆయన అత్యధికంగా భయపడి భయాందోళనకు గురైనటువంటి విషయం ఏదైనా ఉందనంటే అది ఇదే. ఏమిటి? నేను చనిపోయిన తర్వాత ప్రజలు నా సమాధిని ఎక్కడ ఆరాధనాలయంగా చేసుకుంటారో అని భయపడ్డారు. అలాగే అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అబూ దావుద్ 2042వ హదీసు, నా సమాధి పైన జాతరలో ఉత్సవాలు చెయ్యకండి అని ప్రవక్త గారు అన్నారు. నేను చనిపోయిన తర్వాత నా సమాధి పైన మీరు ఎలాంటి ఉత్సవాలు జరపొద్దు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఎత్తైన ప్రతి సమాధిని నేలమట్టం చేయమని చెప్పారు. రెండోది, నా సమాధిని ఆరాధనాలయంగా మార్చొద్దు అని చెప్పారు. ఎవరైతే మార్చారో వారి మీద అల్లా యొక్క శాపం ఉందని చెప్పారు. మరి ఇంత గట్టిగా సమాధుల ఆరాధనాలయాల గురించి ప్రవక్త గారు వారిస్తే, మరి ఆయన అడుగుజాడలో నడిచిన ఔలియాలు మాకు సమాధులు కట్టండి, మా సమాధుల దగ్గర సజ్దాలు చేయండి, దువాలు చేయండి, మా సమాధుల చుట్టూ తిరగండి అని ఔలియా చెప్పి ఉంటారా? చెప్పలేదు. ఏ ఔలియా కూడా అలా చెప్పడు, చెప్పబోడు కూడా సోదరులారా. కానీ వాళ్ళు చెప్పారని వాళ్ళ మీద కట్టుకథలు రాసి కొంతమంది కూర్చొని డబ్బు సంపాదించడానికి ఈ దర్గాల పేరుతో ఔలియా అవతారాలు ఎత్తారు. అలాంటి వారిని గనక నమ్మినట్లయితే మనము మార్గభ్రష్టులము అయిపోతాము సోదరులారా. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధుల వద్ద ఆరాధన చేయటాన్ని నిషేధించారు, సజ్దా చేయటాన్ని నిషేధించారు, వాటికి మొక్కటాన్ని నిషేధించారు, అక్కడ దువా చేయటాన్ని నిషేధించారు. ప్రవక్త దేన్నైతే నిషేధించారో దాన్ని ఏ ఔలియా అయినా సరే హలాల్గా చేసుకుంటాడా? ప్రవక్త నిషేధించిన దాన్ని, ప్రవక్త హరాం చేసిన దాన్ని ఏ ఔలియాకైనా హలాల్ చేసుకున్న ధైర్యం ఉందా? లేదు. ఏ ఔలియా కూడా ప్రవక్తకు వ్యతిరేకంగా ఎవ్వడు వెళ్ళడు. ప్రవక్తను కాదని ఆయన మాటను పక్కన పెట్టి అవిధేయత చూపే సాహసం ఏ ఔలియా కూడా చెయ్యడు. ఔలియాల పేరిట వ్యాపారం చేసుకునే వారే ఇలాంటి పన్నాగాలకు పూనుకుంటున్నారు. కావున సోదరులారా, ఈ దర్గాలను, సమాధులను ఆరాధించే వాటి దగ్గర రంగురంగుల సీరియల్ లైట్లు తగిలించి వాటి దగ్గర పేర్ల పండగలని, అవని ఇవని, ఫాతిహాలని, ఇదంతా కొంతమంది డబ్బు సంపాదించుకోవడానికే ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఇది ఖురాన్లో లేదు, ఇది హదీసులో లేదు. ఏ సౌదీలో కానీ, ఏ మదీనాలో కానీ, మక్కాలో కానీ వీటికి జోలికి కూడా ఏ ముస్లిం కూడా వెళ్ళడు. సౌదీ, ఖత్తర్, ఒమన్, దుబాయ్ ఇలాంటి దేశాల్లో ఏ ముస్లిం కూడా ఇలాంటి దర్గాల జోలికి కూడా వెళ్ళడు. ఎందుకు వెళ్ళరంటే వాళ్ళకి ధర్మం తెలుసు, వాళ్ళు ఖురాన్ చదివారు, వాళ్ళ హదీసులు చదివారు, వాళ్ళకి హలాల్ ఏంటో తెలుసు, వారికి హరాం ఏంటో తెలుసు, ఎవరిని మొక్కాలో ఎవరిని మొక్కకూడదో, ఏం చేయాలో ఏం చేయకూడదో వారికి బాగా తెలుసు. మనకే తెలియదు. గుడ్డిగా దేన్ని పడితే దాన్ని మొక్కేస్తున్నాం. చెట్టు కనపడినా మొక్కడమే, సమాధి కనపడినా మొక్కడమే, చిత్రపటం కనపడినా మొక్కడమే, పాము కనపడినా మొక్కడమే, ఆవు కనపడినా మొక్కడమే. సృష్టికర్త అనేవాడు ఒకడున్నాడు పైన, ఆయన తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు అన్నటువంటి ధ్యాస, బుద్ధి, జ్ఞానం ముస్లిములకు లేదు. మనుషులు తయారు చేసిన వాటికి, మనుషులు కట్టిన వాటికి, మనుషులు నమ్మించే వాటి వెనకాల పరిగెడుతూ ఈరోజు పూజలు పునస్కారాలు చేసుకుంటే రేపు స్వర్గం మాత్రం అల్లా మీకు ఎలా ఇస్తాడనుకుంటున్నారు? ఆయన చెప్పినట్లు మీరు జీవితం గడిపితే మీకు జన్నతు లభిస్తుంది. ఆయన ఒక ప్రవక్తను పంపాడు, ఆ ప్రవక్త అడుగుజాడల్లో మిమ్మల్ని నడవమన్నాడు. కాబట్టి ఆ ప్రవక్త చెబుతున్నాడు సమాధుల జోలికి వెళ్ళొద్దని, ఆ ప్రవక్త చెబుతున్నాడు సమాధుల వద్ద సజ్దా చేయొద్దు అని, ఆ ప్రవక్త చెబుతున్నాడు సమాధుల వద్ద ఉత్సవాలు జరపొద్దని, ఆ ప్రవక్త చెబుతున్నాడు సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకోవద్దని.
కావున ఈ సమాధుల జోలికి ఏ ముస్లిం కూడా వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే కనుక అతను స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనైనట్టే సోదరులారా. అలాగే అబూదావుద్ 3236, తిర్మిజీ 320వ హదీసు, ప్రామాణికమైనటువంటి హదీసు. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సమాధులను సందర్శించే స్త్రీలను, సమాధులపై మసీదులు నిర్మించే వారిని, సమాధుల వద్ద దీపాలు వెలిగించేటటువంటి వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించి ఉన్నారు. కావున మనము సమాధుల వద్ద దీపాలు వెలిగించడానికి పరిగెడుతూ ఉంటాం. సాయంత్రం కాగానే ఆ యాప చెట్టు వద్ద ఒక బండ నాటి ఉంటారు, దాని కింద దీపం వెలిగించడానికి పరిగెడుతూ ఉంటారు చాలా మంది. ఇది ఇస్లాంలో అతి ఘోరమైనటువంటి పాపము. దీపాలు వెలిగించేది ఇస్లాంలో లేదు, సాంబ్రాణి కడ్డీలు ముట్టించేది ఇస్లాంలో లేదు, అలాగే కర్పూరాలు, ఇంకా నైవేద్యాలు, ఫాతిహాలు ఇవన్నీ ఇస్లాం కాదు. మీరు నమాజు చెయ్యటం ఇస్లాం, రంజాన్లో రోజాలు పాటించడం ఇస్లాం, మీకు స్తోమత ఉంటే హజ్జు ఉమ్రాలు చేయటం ఇస్లాం, బక్రీద్ పండగకి కుర్బానీ ఇవ్వడం ఇస్లాం, ఖురాన్ హదీసులు చదవటం ఇస్లాం, దువాలు చేసుకోవడం, జిక్ర్ చేయటం, ఇదంతా ఇస్లామే. కానీ దర్గాల దగ్గర ఏదైతే తతంగం నడుస్తుందో అది ఇస్లాం కానే కాదు. అలాగే తాత ముత్తాతల యొక్క సాంప్రదాయం అని ఎవరైతే ఈరోజు ఈ సమాధుల వద్ద కార్యకలాపాలు నడిపిస్తున్నారో దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, సోదరులారా, మీరు మీ తాత ముత్తాతల యొక్క అడుగు జాడల్లో నడుస్తారు. ఎలా నడుస్తారంటే, వారు ఒకవేళ ఉడుము కన్నంలోకి పోయినట్లయితే మీరు కూడా